ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా ప్రకృతిలో ఉన్న ప్రతి దాంట్లో కనబడుతుంది. పువ్వుల్లో, షెల్స్లో, గ్యాలక్సీస్లో, హరికేన్స్లో అండ్ అంతేకాకుండా మన ఫేసుల్లో కూడా కనబడుతుంది. అయితే మనం దీన్ని ట్రేడింగ్లో మార్కెట్స్ని ప్రెడిక్ట్ చేయడానికి యూజ్ చేయగలమా? ప్రతి నెంబర్ని యాడ్ చేసి వచ్చిన నెంబర్ని దాన్ని పక్కన వేయాలి. ఇది ఒక సింపుల్ ప్యాటర్న్. ఇది నేచర్లో ఒక నంబరింగ్ సిస్టమ్ లాగా కనిపిస్తుంది. అందుకే మనకి చార్ట్స్ హైయర్ హైస్ హైయర్ లోస్ ఏర్పరుస్తూ కనిపిస్తాయి. ఈ వీడియోలో ఫిబొనాచి రిట్రేస్మెంట్కి సంబంధించిన ప్రతిదీ నేను చెప్పబోతున్నాను. అంతేకాకుండా దీన్ని ప్రైస్ యాక్షన్తో కలిపి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం? హౌ టు ప్లాట్ ఫిబొనాచి లెవెల్స్ ప్రాపర్లీ. ఫిబొనాచి లెవెల్స్ ని ఎలా డ్రా చేయాలి. నెంబర్ 2, ఫైండ్ హై విన్ రేట్ ట్రేడ్ ఎంట్రీస్. ట్రేడ్ విన్ అవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న ఎంట్రీస్ ని ఫైండ్ చేద్దాం. నెంబర్ 3, ఎగ్జిట్ ట్రేడ్స్ యూజింగ్ ఫిబొనాచి లెవెల్స్. ఫిబొనాచి లెవెల్స్ ని యూజ్ చేసి ట్రేడ్స్ నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి. వీటన్నింటి గురించి ఈ వీడియోలో చూద్దాం. సో ముందు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. వాట్ ఆర్ ఫిబొనాచి రిట్రేస్మెంట్స్? అసలు ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ అంటే ఏంటి? ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ అంటే ఫిబొనాచి నంబర్స్ ని బేస్ చేసుకుని ఏర్పడే కీ లెవెల్స్. ఇవి మనకి మార్కెట్ పుల్ బ్యాక్ ఎక్కడ ఎండ్ అవుతాయో చెప్తాయి. ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ ద్వారా మనం ఈ లెవెల్స్ ని డ్రా చేయొచ్చు. అయితే మనం పుల్ బ్యాక్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఈ టూల్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది. మనం ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాం. అయితే ఇది పుల్ బ్యాక్ అయ్యి మార్కెట్ కిందకి రావాలి. అప్పుడే మనం ఒక బై పొజిషన్ తీసుకోగలం. సో అయితే మార్కెట్ పుల్ బ్యాక్ అయింది. ఇక్కడ మన పుల్ బ్యాక్ ఎండ్ అవుతుంది కదా అని ఒక బై పొజిషన్ తీసుకున్నాం. అయితే మనకి ఎలా తెలిసింది ఈ పుల్ బ్యాక్ అనేది ఇక్కడే ఎండ్ అవుతుంది అని? ఇక్కడ మనం గమనిస్తే ప్రీవియస్ గా ఇక్కడ ఒక కీ లెవెల్ ఉంది. అంటే చూడండి, ఇక్కడ ప్రైస్ పైకి వెళ్ళింది. ఆ తర్వాత కాసేపు కన్సాలిడేట్ అయింది ఈ లెవెల్ దగ్గర. అంటే ప్రైస్ కి ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయింది. నెక్స్ట్ ప్రైస్ అనేది ఈ రెసిస్టెన్స్ లెవెల్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. తర్వాత పుల్ బ్యాక్ అయ్యి ఎగ్జాక్ట్ గా అదే రెసిస్టెన్స్ లెవెల్ ని సపోర్ట్ లెవెల్ గా చేసుకుని పైకి వెళ్ళింది. అందుకే మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పగలిగాం. అయితే చార్ట్ ఒకవేళ ఇలా ఉంటే అప్పుడేం చేయాలి? ఇక్కడ చూడండి, మార్కెట్ పైకి వెళ్ళింది. అక్కడ నుంచి పుల్ బ్యాక్ అయ్యి కిందకు వస్తుంది. కానీ ఇక్కడ ప్రీవియస్ గా ఏ కీ లెవెల్ లేదు. సో అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ఈ పుల్ బ్యాక్ ఎక్కడ దాకా వస్తుంది అని? అందుకే ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ అందరూ యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూడండి, నేను ఈ ఫిబొనాచి టూల్ ని డ్రా చేశాను. మనకి ఇప్పుడు లెవెల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చార్ట్ ని ప్లే చేస్తే చూడండి, ప్రైస్ అనేది ఈ లెవెల్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. సో అందుకే చాలా మంది ట్రేడర్స్ ఫిబొనాచి టూల్ ని ట్రేడింగ్ లో ఒక వెపన్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఫిబొనాచి టూల్ ని ఈ లో నుంచి ఈ హైకి అప్లై చేశాము. మనం చూసినట్లయితే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్ గా ఈ టూల్ కి బాటమ్ లెవెల్ దగ్గరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయింది. సో ఇప్పుడు నేను ఈ టూల్ ని మీ చార్ట్ లో ఎలా యూజ్ చేయాలో చెప్తాను. అంతేకాకుండా దీన్ని ఉపయోగించి హై విన్ రేట్ ట్రేడ్స్ ని ఎలా తీసుకోవాలో చెప్తాను. సో మీరు ట్రేడింగ్ వ్యూ యూజ్ చేస్తున్నట్లయితే ఈ ఫిబొనాచి టూల్ మనకి లెఫ్ట్ లో కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇందులో ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్ కోసం ఇక్కడ చూడండి, ఈ వాల్యూస్ ఎగ్జాక్ట్ గా ఎలా ఉన్నాయో అలాగా మీ దాంట్లో సెట్ చేసుకోండి. ఎంటర్ చేసి ఓకే కొట్టండి. సో ఫస్ట్ మనం ఒక క్లియర్ ట్రెండ్ ని ఫైండ్ చేయాలి. సో ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడండి, మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది. నెక్స్ట్ స్టెప్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని అప్లై చేయాలి. దాన్ని అప్లై చేయడానికి ముందు మనం ఈ ట్రెండ్ యొక్క స్వింగ్ లో మరియు స్వింగ్ హైని ఫైండ్ చేయాలి. ఇక్కడ ఒక వ్యాలిడ్ స్వింగ్ లో ఎలా గుర్తించాలంటే, ఇక్కడ ఈ స్వింగ్ కి సంబంధించి ప్రైస్ అనేది ఇక్కడ పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది కాబట్టి ఈ స్వింగ్ యొక్క లో ఇది అవుతుంది. అలాగే ఈ స్వింగ్ ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది కాబట్టి ఈ స్వింగ్ కి హై ఇది అవుతుంది. గుర్తుంచుకోండి, స్వింగ్ హైని కనిపెట్టాలంటే ట్రెండ్ యొక్క స్మాల్ పుల్ బ్యాక్ కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకి స్వింగ్ లో మరియు స్వింగ్ హై తెలిసాయి కాబట్టి నెక్స్ట్ మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేయాలి. ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేశారా? నేను క్యాండిల్స్ యొక్క విక్స్ ని కన్సిడర్ చేసి ఫిబొనాచిని డ్రా చేశాను. అంటే కింద ఈ క్యాండిల్ విక్ దగ్గర నుంచి పైన ఆ క్యాండిల్ విక్ వరకు. సో ఇప్పుడు మనం ఈ లెవెల్స్ ని ఎలా వాడుకోవాలి? పైన చూడండి, ఇది 0% లెవెల్. ఇది ఒక స్టార్టింగ్ లెవెల్. దాని కింద ఉన్నవి ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్స్. ఈ లెవెల్స్ నుంచి ప్రైస్ అనేది ఎప్పుడైనా పుల్ బ్యాక్ అవ్వచ్చు. అయితే ప్రైస్ అనేది మోస్ట్ కామన్ గా ఈ 3 లెవెల్స్ నుంచే పుల్ బ్యాక్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. 38.2%, 50%, 61.8%. దీన్ని మనం కామన్ గా 382 లెవెల్, 0.5 లెవెల్, 618 లెవెల్ అని కూడా అనొచ్చు. అయితే వీటిని గోల్డెన్ జోన్స్ అంటారు.
ప్రైస్ ఖచ్చితంగా ఇంకా ఈ లెవెల్స్ నుంచే పుల్ బ్యాక్ అయ్యి పైకి వెళ్తుందని చెప్పలేం. కొన్నిసార్లు ఈ లెవెల్స్ని బ్రేక్ చేసుకొని కింద దాకా వచ్చి 78.6% అంటే కామన్గా 786 లెవెల్ దగ్గర కూడా రావచ్చు. ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు. దీన్ని కూడా బ్రేక్ చేస్తే 100% లెవెల్ దగ్గర కూడా రావచ్చు. ఈ 100% లెవెల్ మ్యాక్సిమం లెవెల్, అంటే ప్రైస్ ఇక్కడ నుంచి ఇంకా పుల్ బ్యాక్ అవ్వాలి. అయితే మోస్ట్ కామన్గా పైన 3 లెవెల్స్ నుంచే మార్కెట్ అనేది పుల్ బ్యాక్ అవుతుంది. అందుకే వాటిని గోల్డెన్ లెవెల్స్ అన్నారు. అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైస్ అనేది కిందకు వచ్చింది, కానీ అది ఇంకా 100% లెవెల్కి పైనే ఉంది. సో ఈ డౌన్ ట్రెండ్ ఏ లెవెల్ నుంచైనా పుల్ బ్యాక్ అయి పైకి వెళ్తుందని అర్థం చేసుకోవాలి. కానీ ఈ 100% లెవెల్ని కూడా బ్రేక్ చేసి మార్కెట్ కిందకు వెళ్ళింది అనుకోండి, సో అప్పుడు ఈ మార్కెట్ ఇంకా ఎప్పటికీ పుల్ బ్యాక్ అవ్వదని అర్థం చేసుకోండి. సో అలాంటప్పుడు ఇది డౌన్ ట్రెండ్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లెవెల్స్ని మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంటే వీటిని సాలిడ్ లైన్స్ లా కాకుండా ఏరియాస్ అని అనుకోవాలన్నమాట. ఏ లెవెల్ దగ్గర పుల్ బ్యాక్ ఎండ్ అవుతుందో ఎలా తెలుస్తుంది? ఇక్కడ వీటిని నార్మల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకొని మనం ట్రేడ్ని తీసుకోకూడదు. ఎందుకంటే మనం ప్రైస్ యాక్షన్ని చూసి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రండి. సో చూడండి, ప్రైస్ అనేది కన్సాలిడేట్ అయింది, తర్వాత ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. అంటే ప్రైస్ ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర ఏ రియాక్షను లేదు. నెక్స్ట్ ఇది 50% లెవెల్ని కూడా బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ కూడా ఎటువంటి రియాక్షన్ లేదు. నెక్స్ట్ ప్రైస్ అనేది 618 లెవెల్ దగ్గరకు వచ్చింది. చూడండి, ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది. గుర్తుపెట్టుకోండి, ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందిలే అనుకోమాకండి. ఎప్పుడైనా కానీ మార్కెట్ దీన్ని కూడా బ్రేక్ చేసుకొని కిందకి పోవచ్చు. అందుకే మనం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. చూడండి, ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. అంటే ఇంతకు ముందున్న క్యాండిల్ని ఇప్పుడు వచ్చిన క్యాండిల్ పూర్తిగా కవర్ చేసింది. అంటే ఈ లెవెల్ దగ్గర ఓన్లీ రియాక్షనే కాకుండా ఒక అప్వర్డ్ మూమెంటం కూడా వచ్చే అవకాశం ఉందని ఈ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ని చూసిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ అయింది. నెక్స్ట్ ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ కోసం ఈ క్యాండిల్ని చూడండి, 50% లెవెల్ కంటే పైన 2 గ్రీన్ క్యాండిల్స్ ఏర్పడ్డాయి. సో ఒకసారి మనం ఏమేమి చేసామో రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ 0.618 లెవెల్ దగ్గర మల్టిపుల్ రిజెక్షన్స్ వచ్చాయి. అంతేకాకుండా ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. నెక్స్ట్ బులిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. ఇది అప్వర్డ్ డైరెక్షన్కి ఒక హింట్ అనమాట. అండ్ ఫైనల్గా మల్టిపుల్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి, రెసిస్టెన్స్ అనుకునే 50% లెవెల్కి పైన. సో వీటిని చూసిన తర్వాత మనకి అప్వర్డ్ మూమెంట్ కన్ఫర్మ్ అయింది. ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ మనం ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఒకవేళ ఇక్కడ ట్రేడ్ ఫెయిల్ అయినా కూడా ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా మన దగ్గర ఉండాలి. స్టాప్ లాస్ అనేది ఈ స్వింగ్ లో దగ్గర పెట్టి టేక్ ప్రాఫిట్ అనేది 0% లెవెల్ దగ్గర పెట్టండి. ఒకసారి చార్ట్ని ప్లే చేసి చూద్దాం. చూడండి, మార్కెట్ మన టార్గెట్ని హిట్ చేసి ప్రాఫిట్ని ఇచ్చింది. మనం చార్ట్లో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఫిబొనాచి లెవెల్స్తో కలిపి ఒక ఏరియా ఆఫ్ కాన్ఫ్లుయెన్స్ని తీయొచ్చు. ఎలాగనో ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రైస్ అనేది పైకి వెళ్ళింది, దాని తర్వాత చిన్నగా కిందకు వస్తుంది. సో ఈ పుల్ బ్యాక్ ఎక్కడి దాకా వెళ్తుందో మనం ఫిబొనాచి టూల్ని యూజ్ చేసి చూద్దాం. ఈ స్వింగ్ లో నుంచి ఇలా ఈ స్వింగ్ హై దాకా ఫిబొనాచి లెవెల్ని డ్రా చేయండి. సో నెక్స్ట్ ప్రైస్ అనేది ఏ లెవెల్ దగ్గర రియాక్షన్ చూపుతుందో వెయిట్ చేసి చూడాలి. సో మనం ఇక్కడ చూసినట్లయితే ప్రైస్ అనేది 38.2% లెవెల్ని బ్రేక్ చేసి వచ్చింది. కొంచెం రియాక్షన్ చూపించి ఈ లెవెల్ దగ్గరే కన్సాలిడేట్ అవుతూ ఉంది. కానీ ఈ రియాక్షన్ మనం ట్రేడ్ తీసుకోవడానికి సరైంది కాదు. ఎందుకంటే ప్రైస్ ఎప్పుడైనా వీటిని బ్రేక్ చేసుకొని కిందకి వెళ్ళొచ్చు. అంతేకాకుండా మనకి అప్వర్డ్ మూమెంట్లో ట్రేడ్ తీసుకోవడానికి కన్ఫర్మేషన్ కూడా కావాలి కదా. సో ఒకసారి చార్ట్ని ప్లే చేస్తే 50% లెవెల్ని బ్రేక్ చేసింది, మళ్ళీ అదే 50% లెవెల్ లోపల క్లోజ్ అయింది. అంతేకాకుండా ఇది మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్కి కట్టుబడి ఉంది. ప్రీవియస్గా ఇక్కడ ప్రైస్ పైకి వెళ్ళి ఇక్కడ నుంచి కిందకు వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇది కాన్ఫ్లుయెన్స్ ఏరియా అవుతుంది. ఈ లెవెల్ దగ్గర ప్రైస్ అనేది బౌన్సింగ్ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మనకి ఫర్దర్గా కన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్స్ని చూద్దాం. చూడండి, ఇక్కడ మల్టిపుల్ గ్రీన్ క్యాండిల్స్ 38.2 లెవెల్ని బ్రేక్ చేసి పైకి వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ప్రైస్ అనేది కాన్ఫ్లుయెన్స్ ఏరియా నుంచి పుల్ బ్యాక్ అయింది. అంటే ఇది ఫిబొనాచి లెవెల్ అయింది, రెసిస్టెన్స్ లెవెల్ కూడా అయింది. సో నెక్స్ట్ 38.2 లెవెల్ని బ్రేక్ చేసి గ్రీన్ క్యాండిల్స్ ఏర్పడ్డాయి. సో వీటిని బేస్ చేసుకునే మనం ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుందని చెప్పగలిగాం. ఇక్కడ మనం ఒక బై పొజిషన్ తీసుకోవచ్చు. చూడండి ప్రైస్ ఎలా పైకి వెళ్ళిందో.
సో ఇప్పుడు బేరిష్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ బేరిష్ కాబట్టి డౌన్ ట్రెండ్ని ఫైండ్ చేయాలి. ఈ చార్ట్లో చూడండి ప్రైస్ అనేది కిందకి వెళ్తుంది. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూడండి ప్రైస్ అనేది ముందు పైకి వచ్చింది. సో మనకి ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఇది డౌన్ ట్రెండా లేదా అప్ ట్రెండ్లో ఉన్నదానికి ఇది పుల్ బ్యాకా అని? దీనికి సొల్యూషన్ ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ని ఫైండ్ చేయాలి 200 EMA యూజ్ చేసి. ఈ ఎగ్జాంపుల్లో ప్రైస్ అనేది 200 EMA కింద ఉంది కాబట్టి దీన్ని డౌన్ ట్రెండ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ట్రెండ్ ఫైండ్ అయింది కదా. ఇప్పుడు మనం ఫిబొనాచి టూల్ని డ్రా చేద్దాం. ఇది బేరిష్ కాబట్టి ముందు మనం ఫిబొనాచి టూల్ని పైనుంచి కిందకి డ్రా చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫిబొనాచి రిట్రేస్మెంట్ అనేది డౌన్ ట్రెండ్ అయితే పైనుంచి కిందకి లాగాలి, అప్ ట్రెండ్ అయితే కింద నుంచి పైకి లాగాలి. సో ఇప్పుడు మనం డ్రా చేసాం కాబట్టి ప్రైస్ అనేది ఏ లెవెల్ దగ్గర రియాక్షన్ చూపుతుందో వెయిట్ చేసి చూడాలి. సో చూడండి 38.2 లెవెల్ దగ్గరికి రాగానే మల్టిపుల్ రిజెక్షన్స్ వచ్చాయి. ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది అంటే ఈ లెవెల్ దగ్గర ప్రైస్ రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. దాని వెంటనే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ని పూర్తిగా కవర్ చేసింది. అంటే ఇక్కడ ప్రైస్ని పైకి తీసుకెళ్ళడానికి బయర్స్ వచ్చారు. కానీ వెంటనే వాళ్ళకంటే ఫాస్ట్గా సెల్లర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి చాలా ఫాస్ట్గా ప్రైస్ని కిందకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ సెల్లర్స్ పవర్ ఎక్కువగా ఉంది. ఇక్కడ డౌన్ ట్రెండ్ ఇంకా కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో మనం నేర్చుకున్నది ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ ప్రైస్ అనేది ఈ ఫిబొనాచి లెవెల్ దగ్గర పుల్ బ్యాక్ అయింది. రెండోది ప్రైస్ అనేది ఫిబొనాచి లెవెల్కి రియాక్ట్ అయింది. ఇంకా మూడోది బియరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్, అంటే ఇక్కడ ఇంకా డౌన్ ట్రెండ్ కొనసాగుతుందని కన్ఫర్మ్ అయింది. సో వీటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఒక షార్ట్ ట్రేడ్ని తీసుకోవచ్చు. చూడండి ప్రైస్ అనేది కిందకి ఎలా వెళ్ళిందో. సో ఇలాగే మీరు ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని యూజ్ చేసి ట్రేడ్స్ని తీసుకోవచ్చు. ఫైనల్గా ఈ వీడియో నుంచి 4 విషయాలు తెలుసుకోండి. ఫస్ట్ది ఫిబొనాచి రిట్రేస్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. అందుకే వాటిని ఏరియాస్ లాగా ట్రీట్ చేయాలి, లైన్స్ లాగా కాదు. ఇంకా రెండోది లాంగ్ టర్మ్ ట్రెండ్ని ఫైండ్ చేయాలి. దానికోసం మనం 200 EMAని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మూడోది ట్రేడ్ ఎంట్రీ తీసుకునే ముందు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. తొందరపడి ట్రేడ్ తీసుకొని లాస్ చేసుకోవద్దు. ఇంకా నాలుగోది ప్రీవియస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఫిబొనాచి లెవెల్స్తో కంబైన్ చేసి కాన్ఫిడెన్స్ ఏరియా ఏర్పరచుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి మీరు ఏదైనా నేర్చుకుంటే ఒక మంచి కామెంట్ చేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.